చాలా సంవత్సరాల నుంచి మేము చాలా వర్క్ చేస్తున్నా కానీ ఈ సంవత్సరం దానికి ఒక షేప్ తీసుకొచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అథెంటికేట్గా దాని మీద వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. దీని ఆఫీసు సిబిఎం కాంపౌండ్లో ఉన్నది. దీన్ని మేము షార్ట్గా వా అని ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే వా దీన్ని మేము స్థాపించిన తర్వాత స్థాపించక ముందు కూడా ఉమెన్ పరిరక్షణ కోసం, ఉమెన్ వెల్ఫేర్ కోసం, ముఖ్యంగా మహిళా న్యాయవాదుల వెల్ఫేర్ కోసం మేము చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఒక విస్తృత రేంజ్లో అంటే త్రూఅవుట్ ఇండియా రేంజ్లోనే మేము దీన్ని తీసుకువెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో ముందు విశాఖపట్నంలో దీని తాలూకా బ్యానర్ లోగో ఏంటది విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దాని బ్రోచరు మా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారైన రవినాథ్ తిల్హరి గారు, మరి తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన జస్టిస్ ప్రియదర్శిని గారు, వీళ్ళందరి చేతుల మీదుగా ఈ బ్రోచర్ రిలీజ్ చేయాలని, విధి విధానాల బ్రోచర్ రిలీజ్ చేయాలని, మరియు లోగో తాలూకా మాది ఏదైతే లోగో ఉందో ఆ లోగోను కూడా అన్వెయిలింగ్ చేయించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని విధి విధానాలు ఏమనుకుంటే మహిళా న్యాయవాదుల అభ్యున్నతి కోసం మేము ప్రయత్నిస్తామని అసోసియేషన్ పరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహిళా న్యాయవాదులు పనిచేస్తున్న ప్రదేశంలో వాళ్ళకి భద్రత, ఆర్థిక భద్రత, మానసిక వికాసం కోసం కూడా మేము చాలా తోడ్పాటు చేస్తామని కూడా మేము చెప్పడం జరుగుతుంది ఈ పత్రికా ముఖంగా. అంతేకాకుండా నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్షత నిర్మూలన కొరకు కూడా మేము చాలా పటిష్టంగా ప్రయత్నించాలని అనుకుంటున్నాము. సమాజంలో మహిళలపై, పిల్లలపై జరిగిన అత్యాచారాలు సమగ్రంగా నిర్మూలించడానికి ఈ అసోసియేషన్ తరఫు నుంచి మేము కృషి చేస్తామని మేము ప్రమాణపూర్వకంగా చెప్తున్నాము. అలాగే సమాజంలో స్త్రీ ప్రాముఖ్యత, ఈ మధ్యకాలంలో సమాజంలో స్త్రీ ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఎందుకంటే అది తెలియకపోవడమో, అవగాహన లేకపోవడమో ఏమో తెలియదు, కానీ మన అమ్మని, మన అక్కని, మన చెల్లిని చూసినట్టు ప్రజలు స్త్రీని చూడలేకపోతున్నారు. ఆ విషయం మీద సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతని మహిళా న్యాయవాదుల ద్వారా పెంపొందించడానికి మేము ప్రయత్నం చేస్తామని మేము ఇందు మూలంగా చెప్తున్నాము. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు విధి విధానాలు మొత్తం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అన్నీ చెప్పారు. ఇప్పుడు మేము మా అసోసియేషన్ వారు 31/8/2024 శనివారం విఎంఆర్డిఏ చిల్డ్రన్ ఎరీనాలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మహిళా న్యాయవాదులకి వన్ డే వర్క్షాప్ నిర్వహించుటకు తీర్మానం చేయడం అయింది. ఆ వర్క్షాప్కు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు విశాఖపట్నం జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి గారు అయిన శ్రీ జస్టిస్ రవినాథ్ తిల్హరి గారు, మరియు గౌరవ అతిథిగా తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన శ్రీమతి జస్టిస్ ప్రియదర్శిని గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి గారు, మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ యమలపాటి రవి గారు, మరియు స్పెషల్ అతిథులుగా మా విశాఖపట్నం బార్ అసోసియేషన్ నుండి హైకోర్టు ఎలివేట్ అయిన, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఎలివేట్ అయిన ప్రముఖులకు సన్మానాలు మరియు అసోసియేషన్ యొక్క బ్రోచర్ రిలీజు, లోగో ముఖ్య అతిథి హస్తాలతో ఆవిష్కరణ జరుగుతుంది.